ఈ మధ్య రెవెన్యూ శాఖలో ఇప్పుడే కాదు ఎప్పటి నుండో లంచావతారులు ఎక్కువైపోయినారనేది విన్నాం. సాక్షాత్తు రెవెన్యూ శాఖలో అంటే ఎంఆర్ఓ గారే ₹1,00,000 డబ్బులు డిమాండ్ చేశారు అని ఒక వ్యక్తి మన స్టూడియోకి వచ్చారు. అసలు ఏం జరిగింది, ఆ ఎంఆర్ఓ ఎవరు, ఏ ఊరు ఎంఆర్ఓ ఏంటి అనేది అడిగి తెలుసుకున్నాం. అన్న మీ పేరు ఏం పేరు? నా పేరు నల్లప్ప. ఏ ఊరు? నా కనంపల్లి సార్, గాలిదిన మండలం. మేడం పేరు ఏం పేరు? గాలిదిన ఎంఆర్ఓ గారి పేరు ఈరమ్మ మేడం. సో ఆమె దగ్గరికి పోయి నేను గత సంవత్సరం నుండి ఇప్పుడు సంవత్సరం అయితే ప్రభుత్వం వచ్చి 7 ఏళ్ళ నుండి పోరాడుతున్నా. ఎక్కడ పోయినా నాకైతే కాలే. మళ్ళీ ఏం వచ్చిన తర్వాత దాదాపు అంటే 8 అర్జీలు ఇచ్చిన నేను. ఎక్కడే కానీ నాకు రెస్పాండ్ కాలే. ఇప్పుడు పోయి అడిగినా భూమి సర్వే జరుగుతుందయ్యా, నువ్వు ఏంది ఎప్పుడు వచ్చినా నువ్వు అర్జీలు ఇస్తూనే ఉంటావని దమాయించి మాట్లాడింది. అయినా కానీ సరేలే అని చెప్పేసి అధికారులు వాళ్ళ చేతుల్లో ఉంది, సరే మేమే నగ్గుకొని కొంచెం పోయి ఏదో వాళ్ళ చెప్పినట్లు ఏం చేసుకుందామని కూడా మేము అడిగినాం రిక్వెస్ట్గా. అడిగితే ఏమంటుందో, నువ్వు అంత అర్జెంట్ కావాలా అనేటట్లుంటే ₹1,00,000 నాకు డబ్బులు ఇస్తే నీకు ఇమ్మీడియట్గా చేపిస్తా. అతను అర్జీలు ఇస్తున్నాడు, నువ్వు అర్జీలు ఇస్తున్నావు, దానికి నేను నిలబెట్టినా. ఇప్పుడు అతనితో నేను డీల్ చేయాలంటే నీకు ₹1,00,000 డబ్బులు తీసురా, నీకు ఇమ్మీడియట్గా నేను పాస్బుక్ ఎక్కిస్తా. ఎవరు అవతల? ఎవరు అవతల? శివారెడ్డి అని అతను. ఎన్ని ఎకరాలు అది? ఎకరా 15 సెంట్లు. సర్వే నెంబర్ వచ్చేసి 250. కాదు, ఎంఆర్ఓ పైన కక్షతో చెప్తున్నావా లేకపోతే నువ్వు? ఆమెతో నాకేం కక్ష ఉంటావు సార్? నేను 8 సార్లు అర్జీలు ఇచ్చిన ఆమె మీద, ఇట్లుంది మేడం దాన్ని పరిష్కారం చేయండి అని. ఆమె డబ్బులే డిమాండ్ చేసింది. మళ్ళీ ఏది దానిపైన సరే ఆమె మీద నేను అబద్ధం ఆడుతున్నాను అనేటట్లుంటే ఏ అధికారుడు వచ్చి ఈ భూమి సమస్య ఇట్లుందయ్యా, నువ్వు తర్వాత ఎందుకు వచ్చి అర్జీలు ఇస్తానావని నాకు ఏ అధికారన్నా నా ఇంటికాడికి వచ్చి మాట్లాడినారేమో చెప్పమని ఆమెనే. ఏమని నేను లక్ష అడిగితే మా దగ్గర అంత తొట్టు మేము ఏంది మేడం, మాకు పోతే జరగాల లేదు, ఏదో మా నాయన ఏదో అప్పుడు ఏదో చేసినాడు, మాకు మేము 3 అన్నదమ్ములము, ఆ భూమి అన్న ఏదో వస్తే మేము ఏదో తలాకించ చేసుకొని బతుకుందాం. ఏదన్నా సెల్ ఫోన్ రికార్డింగ్ అట్లా సెల్లులు అలా లేదు కదా సార్ మాకి. ఎంఆర్ఓ ఆఫీస్ లో లోపలికి తీసుకుపోయారు సార్. నోమ్లాస్ బయట పెట్టండి అంటారు సార్. ఇంకా మేము ఇంకెట్లా కనుగొనాలి సార్? మేము లేదు కాదు ఉండే అటెండరు ఉండండి మేడం దగ్గర మనుషులు ఉన్నారు, మీరు పోద్దండి లేకపోయినా కానీ ఉండాడని అటెండర్ బయటే నిలబెడతాడు సార్. ఒక గంటన్నర లోపలికి పోనీడు. ఆ ఎంఆర్ఓ మేడం దగ్గరికి పోయి నేను ఎన్నోసార్లు పోయి ఇస్తే అది తీసుకుంటుంది, పక్కకు పడేస్తుంది. ఏదన్నా దాన్ని చూసి పేపర్ చూసి దాని పరిష్కారం ఇట్లుందమ్మా, ఇట్లా చేస్తామమ్మా. మా తమ్ముడు సార్ ఆ పిల్లోడు, తమ్ముడు సార్ ఆ పిల్లోడు. నేను ఆ పిల్లోడు ఎన్నాళ్ళైనా తిరగబట్టి సార్. మాకేమమ్మ వాళ్ళు వచ్చి అడిగింటే మా చేత కాలే, మాకు ఎక్కడి నుంచి వస్తాయి సార్ తినే. నిజంగా లక్ష అడిగింటే నువ్వు ఎన్ని రోజుల కిందట జరిగింది ఇది? ఇది జరిగి సార్ ప్రజా దర్బారు కన్నా ముందే జరిగింది సార్. మళ్ళీ అప్పుడు ఎమ్మెల్యే మేడం గారు వచ్చినారు, ఆమె ఎదురు కూడా నేను అర్జీ ఇచ్చినా సార్. నేను ఈ విషయం ఎమ్మెల్యే గారికి చెప్పాల్సింది. ₹1,00,000 ఎమ్మెల్యే గారికి చెప్పలేదు సార్ మేము. ఎందుకంటే వాళ్ళ అధికారులు ఏదన్నా ఉంటే పరిష్కారం చేస్తారయ్యా, రూల్ ఎట్లుంటే అట్లా పోలే కదా అని అంటుంది ఆమె కూడా. సో మేము రూల్ ప్రకారం వెళ్ళినాము, ఆమె దానికి కూడా మాకు సపోర్ట్ చేయలే. మేము ఒకసారి బదులు 4 సార్లు మీరు ఎంక్వైరీ చేయండి మేడం, అది ఆక్రమించుకున్నాడా లేదంటే మేమేమన్నా నిష్కారణంగా ఏమన్నా. సరే, నిజంగా నువ్వు ఆరోపణ ₹1,00,000 ఎంఆర్ఓ అడిగిందని అడుగుతున్నావు కదా, రేపు పొద్దున్న నేను కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోతా, ఎంక్వైరీ చేస్తారు దీని మీద. నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను జైలు వేపిస్తా. సరే సార్, ఏడైనా చేస్తా సార్, ప్రమాణమైనా చేస్తా నేను. ప్రమాణాలు విమానాలు కాదా, మీకు ఎవిడెన్స్ లేకోకుండా ఎంఆర్ఓ. అవును సార్, సెల్లులో అలవ్ లేనప్పుడు నేను ఎవిడెన్స్ ఎట్లా పెట్టగలను సార్? నేను నా దగ్గర అప్పుడే అనాల్సింది, ఎదురుగానే బయటకు వచ్చేది మేడం ₹1,00,000 అడుగుతావు నాకు అని ఎందుకు అడగలేకపోయినావు? అవును సార్, నేను అడగడానికి నా దగ్గర లేదు సార్ శక్తి. ఏడనన్ను ఏం చేస్తారో అని భయపడి సార్ నేను పొద్దున్న పోతే జరగాల లేకపోతే లేదు సార్, నాకు కూలి పోతే జరగాల లేకపోతే లేదు. చూసారు కదా, ఎంఆర్ఓ గారు ₹1,00,000 డైరెక్ట్ డిమాండ్ చేసిందని నేను చెప్తున్నాను. నేను ఎక్కడ కావాలన్నా చెప్పడానికి రెడీగా ఉన్నానంటున్నారు. గార్లదిన్న ఎంఆర్ఓ గారి పైన మరి ఎంక్వైరీ చేస్తారా దీనిపైన? ఇంకా ఒక్కసారి ఈ వ్యక్తిని, కేవలం అదే సామాజిక వర్గానికి చెందిన ఎంఆర్ఓ గారు ఈ రెక్కాడితే కానీ డొక్కాడని కష్టపడి పనికి పోయి బతికే వీళ్ళను ₹1,00,000 డిమాండ్ చేసిందంటే ఇంకా ఎంత వసూలు చేస్తుంటుంది ఆ మండలంలో? ఒకసారి పై అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేదు అని నేను అడుగుతున్నా. మరి ఆమె ఇంకా ఏమన్నా ఎవరినన్నా ఈ విధంగా అడిగిందా ఏంటనేది మరిన్ని వివరాలు గార్లదిన్న మండలంలో ఒకసారి మన AP39 టీవీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి ఒకసారి ఆ ఎంఆర్ఓ గారి గురించి కూడా ఒకసారి నిగ్గు తేల్చే పరిస్థితి తీసుకొద్దాం.